మీలో ఎవరైనా కాపీ చేశారా? కాపీ చేశారా అన్న ఈ క్వశ్చన్ వినగానే ఎగ్జామ్లో కాపీ చేయడం గురించి అంటున్నాను అనుకుంటున్నారేమో. కాదు, మీ చుట్టూ ఉండే వాళ్ళలో ఉన్న విషయాల్ని మీరు కాపీ చేశారా? మనం ఎంతసేపు పక్కింటి వాళ్ళతో కంపేర్ చేస్తాం, ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తాం. వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, దానికంటే బెస్ట్ కొనుక్కోవాలి, దానికంటే బెస్ట్ ఖర్చు పెట్టాలి అని అనుకోవడమే మనలో ఎక్కువ ఉంటుంది. బావిలో ఉన్న కప్పలకి బావి మాత్రమే ప్రపంచం. ఆ బావి నుండి బయటికి వస్తే బయట ప్రపంచం గురించి తెలుస్తుంది. అదేవిధంగా మన ఇంటి పక్కనున్న వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, తెలిసిన వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని వాళ్ళకంటే బెస్ట్ ఉండాలని అనుకుంటా. కానీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగి సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఆలోచించము. ఒకరిని పొగట్టమే గాని మనం ఆ పొజిషన్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళు తక్కువ. మన చుట్టూ ఉండే మన ఈ చిన్న ప్రపంచం ఓ బావి లాంటిది. మనం ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. కానీ ఒకసారి మన ఆలోచనని ఆ బావి నుండి బయటకు వెళ్లి చూడగలిగితే అసలైన సక్సెస్ ఏంటో తెలుస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర కాపీ చేసి మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే ఫార్ములాస్ ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, గెట్ ఎ స్ట్రాంగ్ హార్ట్ స్కిల్. సక్సెస్ అవ్వడం ఓ స్కిల్ కాదు. సక్సెస్ కోసం ఏం చేస్తున్నారు అనే దాన్ని స్కిల్ అంటాం. సక్సెస్కి ఏజ్తో సంబంధం లేదు. ఒక జాబ్లో జాయిన్ అవుతున్నామంటే శాలరీ ఎంత ఇస్తున్నారు అని ఆలోచిస్తాం. కానీ ఆ జాబ్ మనకి సెట్ అవుతుందా లేదా, మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అని ఆలోచించే వాళ్ళు తక్కువ. సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుండి మనం కాపీ చేయాల్సింది ముందుగా ప్రొఫిషియన్సీ. మీరు డబ్బు సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ప్రొఫిషియన్సీ ఇంపార్టెంట్. ఫేస్బుక్ పేజెస్ హ్యాండిల్ చేయడం, పార్ట్ టైం జాబ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాదు. ఇవన్నీ కూడా మీ కొంత ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి. అయితే వీటికంటే మీ గోల్ పెద్దదై ఉండాలి. మీకు ఇష్టమైన వాటిలో కష్టంగా అనిపించినప్పటికీ అందులో మీరు ప్రొఫిషియెంట్గా మారాలి. నచ్చింది ఎప్పుడూ ఈజీగా రాదు, కష్టపడాలి. హార్డ్ వర్క్ ద్వారా వచ్చింది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం గమనిస్తే వాళ్ళు ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వలేదండి. వాళ్ళ సక్సెస్ వెనక ఎంతో కష్టం ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ జీవితం మీద పూర్తి క్లారిటీ ఉంటుంది. మనం ఇలాంటి వాళ్లతో కంపేర్ చేసుకుంటే మన జీవితం అనేది అందరిలా కాకుండా డిఫరెంట్గా చూడగలం. మన కంపారిజన్ ఎప్పుడూ హెల్దీగా ఉండాలి. సక్సెస్ అయిన వాళ్ళ నుండి మనం ఖచ్చితంగా కొన్ని అద్భుతమైన క్వాలిటీస్ని కాపీ చేయాలి. కొంతమంది టైంకి విలువ ఇస్తారు, ఇంకొంతమంది చేసే వర్క్కి విలువ ఇస్తారు, ఇంకొంతమంది వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తారు. ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరినీ చూసి మనం వీటన్నిటిని నేర్చుకోవాలి. మన జీవితంలో ఇవి భాగం చేసుకోవాలి. నంబర్ 2, గెట్ కంఫర్టబుల్ విత్ సాక్రిఫైస్. ఫిట్గా మారాలి అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తేనే ఫిట్గా మారిపోరు. మీ ఫుడ్లో చేంజెస్ చేయాలి. మీలో ఉన్న స్ట్రెస్ని తగ్గించాలి. ఇలా మనం కొన్ని ఫాలో అయినప్పుడు అనుకున్నది సాధించగలుగుతాం. అదేవిధంగా మనం చేసే చిన్న చిన్న సాక్రిఫైజెస్ ఖచ్చితంగా మనకి ఆనందాన్ని కలిగించేదాన్ని చూపిస్తాయి. మీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనుకోండి, ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా టీవీ చూస్తాను, మొబైల్లో గేమ్స్ ఆడుకుంటాను, సరదాగా బయటికి వెళ్ళి తిరుగుతాను అని అంటే ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతారా? ఆ రోజు బానే ఉంది. కొంతకాలం తర్వాత మీ పక్కన వాళ్ళందరూ కెరియర్లో సక్సెస్ అయితే అప్పుడు మీరు మీ చేతులతో నాశనం చేసుకున్న జీవితం గురించి బాధపడతారు. చదివితేనే జీవితం ఉంటుందా అంటే కాదు. చదువు లేని వాళ్ళు కూడా ఎంతోమంది సక్సెస్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. స్కిల్స్ చాలా ముఖ్యం. చదువు అంటే మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం తోటి వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి, ఇలా ఎన్నో విషయాల్ని నేర్పిస్తుంది. వీటన్నిటి గురించి ఆలోచించి మీకు వచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటే ఎగ్జామ్స్లో బాగా స్కోర్ చేయగలుగుతారు. ఇలా చేయడానికి మీరు సాక్రిఫైస్ చేయాల్సిన విషయాలేంటి? ఎక్కువ అనవసరమైన విషయాల కోసం టైం స్పెండ్ చేయకూడదు. అదేవిధంగా మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ కోసం మీరు కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. టెంపరీగా వచ్చే హ్యాపీనెస్ పర్మనెంట్గా వచ్చే సక్సెస్ని దూరం చేయకుండా ఉండేలా చూసుకోండి చాలు. మీరు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ గురించి చూసినట్లయితే వాళ్ళు మనలా కూర్చొని టీవీలు చూడరు, వీడియో గేమ్స్ ఆడరు, ఫ్రెండ్స్తో సరదాగా అస్తమానం బయట తిరుగుతూ కూర్చోరు. అక్కడి వరకెందుకు, మనలో చాలామంది ఫేస్బుక్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఫేస్బుక్ని మార్క్ జుకర్బర్గ్ మనలాగా ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారనుకుంటారా? లేదు. ఎలా ఇంకా యాప్ని ప్రమోట్ చేయాలి, ఎలా యాప్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఏం చేస్తే ప్రజలు ఈ యాప్ని యూజ్ చేస్తారు అనే విధానంలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనమేం చేస్తాం? ఫ్రీగా వస్తుంది కదా అని గంటలు గంటలు యూజ్ చేస్తూనే ఉంటాం. యూజ్ చేయొద్దు అని చెప్పట్లేదు, లిమిట్లో ఉంటే మాత్రం నష్టం లేదు. మనకి నచ్చిన పని చేస్తే మనం నిజంగా ఎంతో హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్ని మీరు పొందాలంటే
మీకు నచ్చిన విషయాల్లో ప్రొఫిషియెంట్గా మారండి. కష్టంగా అనిపిస్తుంది అని కొన్ని రోజులు ప్రయత్నించి వదిలేయొద్దు. కొద్ది రోజులకి ఆ కష్టం మీకు ఇష్టంగా మారుతుంది, అలవాటైపోతుంది. నంబర్ 3, ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిజినెస్. మీరు బిజినెస్ చేస్తే లాభం వస్తుంది. ఆ లాభంతో మీరు హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మిమ్మల్ని మీరు ఒక బిజినెస్గా భావిస్తే మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకుంటారు. అర్థం కాలేదా? ఇందులో 2 రకాలుంటాయి. మొదటిది, మీ హెల్త్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీ మనశ్శాంతి కోసం మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు వచ్చే సమస్యల్ని అడ్డుకున్నట్లే. ఎంతో కష్టపడి సంపాదించడం, హెల్త్ ఇష్యూస్ కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ అవసరం రాకుండా ఉంటాయి. రెండవది, మీ గురించి మీరు తెలుసుకోండి. మా గురించి మాకు తెలీదా అని అడిగితే చాలామందికి తెలీదు అని చెప్తాను. మీకోసం మీరేం చేస్తున్నారు? మీరు ఫైనాన్షియల్గా ప్లానింగ్తో వెళ్తున్నారా? మీరు ఎలాంటి సందర్భాల్లో ఈజీగా బాధపడతారు? ఎలాంటి సందర్భాల్లో మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి? మీరు జీవితంలో ఏం సాధిస్తే సక్సెస్ని రీచ్ అవుతారు? మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచిని కోరుకునేవాళ్ళ లేదా చెడుని కోరుకునేవాళ్ళ? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగాలి. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంటే కంగ్రాచ్యులేషన్స్, మీరు సరైన దారిలో వెళ్తున్నారని అర్థం. రోజులు గడిచిపోతున్నాయి. మన దగ్గర ఎలాంటి వాళ్ళుంటే నష్టం ఏంటి అని అనుకోకండి. మీ దగ్గర ఉంటూ మీ చెడు కోరుకునే వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే మీలో కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చూస్తున్నట్లయితే వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, నమ్మిన వాళ్ళే మోసం చేశారు, దెబ్బ కొట్టారు. వాళ్ళ వల్ల కాన్ఫిడెన్స్ లేక సక్సెస్ అవ్వలేకపోయాను, దెబ్బ మీద దెబ్బ తిన్న తర్వాతే, వీటన్నిటి నుండి నేను బయటకు వచ్చిన తర్వాతే సక్సెస్ని చూశానని చెప్తూ ఉంటారు. సక్సెస్ అవ్వాలంటే మీరు వాళ్ళలాగా మోసపోవాలి అని అర్థం కాదు. వాళ్ళ నుండి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అవగాహనతో ఉండటం అవసరమని గుర్తించాలి. ఫ్రీగా ఉన్నప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూస్ వినండి, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.